ఆర్టీసీ బస్సులలో ఆడోళ్లకు ఫ్రీ ప్రయాణాలు వచ్చినప్పటి నుంచే ఇట్లా జరుగుతున్నదో లేకుంటే అంతకు ముందు నుంచే ఉన్నదో తెలియదు కానీ కొంతమంది ఆడోళ్ళ రుబాబ్ చిన్న ఉంటలేదు పోన్రి. ఇగో అక్కని చూడుర్రి, కండక్టర్ మీదికి లేడీ సింహం తిరగ ఎట్లేగా పడుతున్నదో. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత కోపము ఎంత కోపం. నీకు దమ్ముంటే నా ఫోటో తీసుకో, విజయవాడ పోలీస్ స్టేషన్ లో నా బొమ్మ చూపించు, గుర్తి పట్టకుంటే అప్పుడు అడుగు అని కాకులు గద్దల తిరగ కయ్యమని ఒర్రకుంటా మీదికే ఉరుకుతున్నది. ప్రతి పోలీస్ స్టేషన్ లో గుర్తు పడతారంటే ఆ అక్క ఏం పని చేస్తుంది అనేది ఆ అక్కకే తెలవాలి. ఇట్లా రుబాబ్ మాటలు మాట్లాడుతుంటే ఎంతమంది ఆపినా ఆగుతలేదు. అబ్బా ఎత్తిన వస్తున్నది, ఓపికతో ఉండమ్మా అని బస్సులున్నోళ్ళు ఎంత చెప్పినా వినకుంటా కండక్టర్ మీదకి కయ్య అని కాలు దూకుంటా లేస్తున్నది. తెలుగు సీరియళ్ళ తీరుగా ఈ గొడుస్తలేదు ఆ గొడుస్తలేదు లొల్లి. ఇంతగానో కోపం వస్తున్నది అక్క కంటే ఏదో పెద్ద తప్పే జరిగింది కావచ్చు అనుకుంటున్నారా? అవును, పెద్దదంటే మహా పెద్ద తప్పే చేసిండు కండక్టరు. బస్సు ఎక్కే మెట్ల కాడ నిలబడ్డదట గీ అక్క. బ్రేక్లు వేసినప్పుడు కింద పడతావు లోపలికి రా అమ్మా అని చెప్పిండట. నువ్వు నన్ను బస్సు లోపలికి రమ్మంటావా, ఫుట్బోర్డ్ కాడ నిలబడొద్దని నన్ను అంటావా అని లొల్లి షురువు చేసిందట. డోర్ కాడ నిలబడొద్దు అనేది కండక్టర్ది చిన్న తప్పు కాదు, పెద్ద తప్పు. చూడుండ్రి ఎంత పెద్ద పెద్ద తప్పులు చేస్తున్నారో కండక్టర్లు. అంత ఫ్రీ బస్ మహిమ అని కొంతమంది మాట్లాడుకుంటారు. ఇంతకు ఈ మహత్తరమైన లొల్లి ఎక్కడనో చెప్పలేదు కదా, జగ్గయ్యపేట నుంచి విజయవాడ పోతున్న ఆర్టీసీ బస్ లో జరిగిన హల్చలు. ఈ అక్క గొప్పతనం ఇట్లుంటే ఇక్కడ ఈ అక్కల వీరత్వం చూడుండ్రి ఇంకెట్లున్నదో. పాపం బట్టలను కూదిచ్చినట్టు కూదిచ్చి కొట్టే వరకే ఏడుస్తున్నది. కాసేపు కండ్లు మూసుకుంటే దిగాల్సిన స్టేజ్ వస్తుందనే ఓపిక ఏ ఒక్కలకుంటలేదు. లక్కవరం నుండి భీమవరం పోతున్న ఆర్టీసీ బస్ లో జరిగిన సిగపట్ల కొట్లాట ఇది. ఈ కొట్లాటల మీద సర్కార్లు కాసింత శ్రద్ధ చూపాలి, లేకుంటే ఆ యుద్ధాలు ఆగేటట్టు లేవు. ఎవరి దిక్కు తప్పున్నది ఎవరి దిక్కు ఒప్పున్నది అనేది పక్కకు పెట్టి బస్సులో ప్రయాణం చేసుకుంటే లొల్లి చేసిన ఇద్దరి మీద కేసు పెట్టాలి, ఓ 3-4 నెలలు జైలు శిక్ష వేయాలి. అప్పుడు కానీ దారికి వచ్చేటట్లేరు ఈ కొట్లాడుకునే జనాలు.